బోయింగ్ ఈ పేరు చెబితే ఒకప్పుడు పైలట్లు సురక్షితంగా భావించేవారు. ఎందుకంటే గాల్లో ఎగిరే విమానాల్లో బోయింగ్ విమానాలు ఎంతో సమర్థవంతంగా పనిచేశాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు బోయింగ్ అంటే బాబోయ్ అంటున్నారు. ఇప్పుడు ఆ సంస్థ తీవ్ర వివాదాలను, విమర్శలను, ఆరోపణలను ఎదుర్కొంటోంది. నిన్న మొన్నటి వరకు బోయింగ్ విమానాలకే పరిమితమైన ఈ ఆరోపణలు ఇప్పుడు స్పేస్ షిప్లకు కూడా వ్యాపించింది. బోయింగ్ నిర్వాకంతో 2 అమెరికన్ వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వారినిప్పుడు తిరిగి భూమికి తీసుకురావడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అష్టకష్టాలు పడుతోంది. బోయింగ్ లోపాల కారణంగా 2 ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు బోయింగ్ స్పేస్ షిప్ స్టార్ లైనర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇంతకు స్టార్ లైనర్ షిప్ తిరిగి భూమికి వస్తుందా? సునీత విలియమ్స్, బారీ విల్మోర్ తిరిగి భూమికి చేరుకుంటారా? స్టార్ లైనర్ పై బోయింగ్, నాసా చెబుతున్న వాటిలో నిజమెంత? వాజ్ ది స్టోరీ. బోయింగ్ స్టార్ లైనర్ కథ ముగిసినట్టేనా? సునీత విలియమ్స్ తిరిగి రావడం కష్టమేనా? స్టార్ లైనర్ పై బోయింగ్, నాసా ఏం చెబుతున్నాయి? పక్షిలా మనిషి ఎగరాలన్న కలను రైట్ సోదరులు నిజం చేశారు. కానీ సాధారణ మనిషిని నింగిలోకి తీసుకెళ్లే కలను నిజం చేసిన చరిత్ర మాత్రం బోయింగ్కే దక్కుతుంది. విమానాల తయారీలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సాధారణ వాణిజ్య రవాణా విమానాలతో పాటు సైనిక జెట్లు, హెలికాప్టర్లు, అంతరిక్ష వాహనాలు, క్షిపణుల తయారీలో బోయింగ్కు మించింది లేదంటే అతిశయోక్తి కాదేమో. అది బోయింగ్ విమానం కాకపోతే మేం వెళ్లమని పైలట్లు అనేంతలా ఆ సంస్థ ఎంతో నమ్మకాన్ని సాధించింది. అయితే ఈ రాక్ సాలిడ్ ఇమేజ్ గతానికే పరిమితమైంది. నేడు బోయింగ్ పలు కుంభకోణాల్లో చిక్కుకుంది. అవాంతరాలు, ప్రమాదాలు, తీవ్రమైన లోపాలతో అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. కుప్పకూలిపోవడం నుంచి గాల్లో ప్రమాదాల వరకు బోయింగ్ భారీ సమస్యల్నే ఎదుర్కొంటోంది. భూమి నుంచి ఆకాశం వరకు బోయింగ్ తీవ్రమైన ఆరోపణలకు గురవుతుంది. తాజాగా ఆ సంస్థ చేసిన పొరపాటుకు బహుశా 2 వ్యోమగాములను అంతరిక్షంలో చిక్కుకుపోయేలా చేసింది. భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బారీ విల్మోర్ ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. జూన్ 5న ఈ 2 నాసా వ్యోమగాములను బోయింగ్ తయారు చేసిన స్పేస్ షిప్ స్టార్ లైనర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నాసా పంపింది. స్టార్ లైనర్ స్పేస్ షిప్ కు ఇదే మొదటి మిషన్. బోయింగ్ కు చెందిన క్యాప్సూల్స్ లో మానవులను అంతరిక్షంలోకి పంపి సురక్షితంగా భూమికి తీసుకురావడమే ఈ స్పేస్ షిప్ లక్ష్యం. స్టార్ లైనర్ అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి రావడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 8 రోజుల షెడ్యూల్ను ప్రకటించింది. అంటే జూన్ 14న తిరిగి 2 వ్యోమగాములు భూమికి చేరాల్సి ఉంది. సునీత విలియమ్స్, విల్మోర్ అంతరిక్షంలోకి వెళ్లి ఇప్పటి వరకు 3 వారాలు గడిచిపోయాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోనే సునీత విలియమ్స్, విల్మోర్లు ఎందుకు చిక్కుకుపోయారు? బోయింగ్ స్టార్ లైనర్లో ఇబ్బందులు ఏమిటి? బోయింగ్ స్పేస్ షిప్ స్టార్ లైనర్ను భూమికి తిరిగి తీసుకురావడాన్ని నాసా, బోయింగ్ 3 సార్లు వాయిదా వేశాయి. మిషన్ లక్ష్యం కోసం తాము వ్యోమగాములను అంతరిక్షంలోనే ఉంచుతున్నామని నాసా బొంకింది. ISSలో అత్యవసర పరిస్థితుల్లో స్టార్ లైనర్ భూమికి తిరిగి రావడానికి మార్గాలు ఉన్నాయని వెల్లడించింది. కానీ స్టార్ లైనర్లో నెలకొన్న సమస్యలను మాత్రం అటు నాసా కానీ ఇటు బోయింగ్ కానీ వెల్లడించడం లేదు. వాస్తవానికి స్టార్ లైనర్ బయలుదేరడానికి ముందే క్యాప్సూల్స్లో హీలియం వాయువు లీకేజీని గుర్తించారు. అయితే ఇది మిషన్పై పెద్దగా ప్రభావం చూపదని నాసా భావించింది. అందుకే స్టార్ లైనర్ను అంతరిక్షంలోకి పంపించారు. అంతేకాదు, అంతరిక్ష కేంద్రానికి స్టార్ లైనర్ వెళ్లే సమయంలోనూ మరో 4 హీలియం లీక్లు గుర్తించారు. నిజానికి స్పేస్ షిప్ ముందుకు కదలాలంటే ఇంజన్కు హీలియం వాయువు ఇంధనంగా ఉపయోగపడుతుంది. స్పేస్ షిప్లోని ఇంజన్ల వ్యవస్థలను ప్రొపల్షన్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యవస్థలో అనేక ఇంజన్లు ఉంటాయి. అంతరిక్ష నౌక ముందుకు దూసుకెళ్లడంలో ఈ ప్రొపల్షన్ వ్యవస్థ సహాయపడుతుంది. భూమికి తిరిగి వచ్చే సమయంలో ఈ వ్యవస్థ నెమ్మదిస్తుంది. అయితే స్టార్ లైనర్ జర్నీ సమయంలోనే క్యాప్సూల్స్లోని 5 ఇంజన్లు పనిచేయడం మానేశాయి. ఒకవైపు స్టార్ లైనర్ సమస్యలు పెరుగుతుంటే నాసా అధికారులు మాత్రం వాటిని దాచిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం స్టార్ లైనర్ స్పేస్ షిప్లో 2 సమస్యలు ఉన్నట్లు నాసా అధికారులు వెల్లడించారు. హీలియం లీక్లు, ఇంజన్లో లోపాలు ఉన్నాయని తెలిపారు. నిజానికి ఇవే అత్యంత కీలకమైన సమస్యలు. కానీ నాసా మాత్రం ఇవి చాలా చిన్న సమస్యలని, వాటిని పరిష్కరించగలమని వెల్లడిస్తోంది. ఈ సమస్యలు తదుపరి మిషన్లో సరిచేసుకోవడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు. రోజులు గడిచే కొద్దీ నాసా వ్యోమగాములు తిరిగి రావడం మరింత ఆలస్యమవుతోంది. మొదట జూన్ 9న ISS నుంచి నిష్క్రమించేలా నాసా ప్లాన్ వేసింది.
కానీ ఈ ప్రణాళికలను నాసా వాయిదా వేసింది. సిబ్బందికి మరింత సమయం అవసరమని వెల్లడించింది. ఆ తర్వాత జూన్ 18న ఆస్ట్రోనాట్స్ తిరిగి వస్తారని నాసా వెల్లడించింది. మళ్లీ ఈ ప్రయాణం 9 రోజులు వాయిదా పడింది. ఈసారి హీలియం లీకులు, ఇంజన్లలోని సమస్యలపై మరింత వివరంగా అంచనా వేయాలని భావిస్తున్నట్టు నాసా తెలిపింది. ప్రొపల్షన్ సిస్టమ్ను సమీక్షించామని, స్టార్లైనర్ తిరిగి రావడానికి మరింత ఆలస్యమవుతుందని జూన్ 21న నాసా స్పష్టం చేసింది. కానీ ఈసారి స్టార్లైనర్ ఎప్పుడు తిరిగి వస్తుంది అన్నదానిపై మాత్రం స్పష్టమైన తేదీని ఖరారు చేయలేదు. జూలై 2 వరకు సునీత విలియమ్స్, విల్మోర్ తిరిగి రాకపోవచ్చని నాసా సూచించింది. అయితే బోయింగ్ స్టార్లైనర్ ఇలా ఆలస్యమవ్వడం కొత్తేమీ కాదు. అంతరిక్ష నౌకను నిర్ణీత సమయంలో ప్రయోగించడంలో కూడా విఫలమైంది. రాకెట్ లాంచింగ్కు ముందు అనేక సందర్భాల్లో వ్యోమగాములు బయటకు రావాల్సి వచ్చింది. అంతరిక్షంలోకి వెళ్లాలనే బోయింగ్ కల మరింత ఆలస్యమైంది. నాసా మొదటిసారి 2014లో అంతరిక్ష నౌకను తయారీకి బోయింగ్తో ఒప్పందం కుదుర్చుకుంది. అంతరిక్ష నౌక తయారీకి $500 కోట్ల నాసా కేటాయించింది. 1 దశాబ్దం తర్వాత స్టార్లైనర్ను తయారు చేయడానికి బోయింగ్ తన జేబు నుంచి $150 కోట్ల అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. 2019లోనే స్టార్లైనర్ను బోయింగ్ సిద్ధం చేసింది. స్పేస్ క్యాప్సూల్స్ తన తొలి విమానాన్ని నింగిలోకి పంపేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మనుషులు లేకుండా ప్రయోగించింది. అయితే అది తన గమ్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. దీనికి సాఫ్ట్వేర్ లోపంపై బోయింగ్ నిందలు వేసి తప్పించుకుంది. అయితే స్టార్లైనర్ భారీ విపత్తు నుంచి త్రుటిలో తప్పించుకున్నట్టు నాసా వెల్లడించింది. ఇంతటి ఆలస్యం తర్వాత 2022లో స్టార్లైనర్ను ఎట్టకేలకు బోయింగ్ విజయవంతంగా పరీక్షించింది. 2023 ప్రారంభంలో వ్యోమగాములతో మొదటి స్టార్లైనర్ మిషన్ను చేపట్టాలని బోయింగ్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే క్యాప్సూల్స్లో మరిన్ని సమస్యలను గుర్తించడంతో మిషన్ ప్రయోగాన్ని వాయిదా వేసింది. దీంతో అది కాస్త ఏడాది ఆలస్యమైంది. 2024 జూన్ 5న నింగిలోకి ఎగిరింది. ఇలాంటి ఆలస్యాలు ఎదురుదెబ్బలతో బోయింగ్ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇప్పటికే బోయింగ్కు చెందిన పౌర విమానాలు 737 మ్యాక్స్, 787 డ్రీమ్లైనర్ వంటి విమానాలు అనేక ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ విమానాల తయారీపైనే బోయింగ్ అనేక ఆరోపణలను ఎదుర్కొంటుంది. నిజానికి విమానాల తయారీ, స్పేస్ ప్రోగ్రాం బోయింగ్లో వేరువేరు యూనిట్లుగా పనిచేస్తాయి. కానీ ఈ 2 యూనిట్లు ఇప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బోయింగ్ ఆలస్యాలపై నాసా కూడా పరిశీలిస్తోంది. మరోవైపు 2011లో నాసా అంతరిక్ష ప్రయోగాలకు నిధులను ఇవ్వడం అమెరికా ఆపేసింది. దీంతో నిధులు సృష్టించుకోవడానికి నాసా సొంత మార్కెటింగ్ కోసం యత్నిస్తోంది. అప్పటి నుంచి నాసా సొంతంగా వాణిజ్య వ్యోమనౌకల తయారీని విరమించుకుంది. ఇతర ప్రైవేట్ సంస్థలతో నాసా ఒప్పందం కుదుర్చుకుంది. మొదట 2 కాంట్రాక్టులను బోయింగ్, స్పేస్-ఎక్స్కు నాసా అప్పగించింది. బోయింగ్ స్టార్లైనర్ ప్రాజెక్ట్ అనేక సమస్యలను, జాప్యాలను ఎదుర్కొంటోంది. నాసా కోసం స్పేస్-ఎక్స్ చేపట్టిన పలు వ్యోమగాముల ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే స్పేస్-ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ పైన నాసా ఎక్కువగా ఆధారపడుతుంది. వ్యోమగాములు సునీత విలియమ్స్, బారీ విల్మోర్ అంతరిక్షంలో చిక్కుకోలేదని నాసా, బోయింగ్ చెప్తున్నాయి. అయితే 14 రోజుల్లో భూమికి తిరిగి రావాల్సిన ఆ ఇద్దరు 45 రోజులైనా ఇంకా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోవలసి వచ్చింది. అవసరమైతే బ్యాకప్ సిస్టంలను ఉపయోగించి 72 రోజుల వరకు వారిని అక్కడే ఉంచేందుకు నాసా ప్రయత్నిస్తోంది. అనుకుని ఇబ్బందికి స్టార్లైనర్ గురైతే వ్యోమగాముల కోసం స్పేస్-ఎక్స్ డ్రాగన్ను ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తామని నాసా చెబుతోంది. సునీత విలియమ్స్, విల్మోర్ను నాసా తిరిగి తీసుకురావచ్చు. కానీ బోయింగ్పై మాత్రం మరోసారి సందేహాలు లేవనెత్తనున్నాయి. లీకులు, అవాంతరాలు, జాప్యాలతో మరో ప్రాజెక్టులో బోయింగ్ ఇబ్బందులు పడుతోంది. ఏరోస్పేస్ దిగ్గజం పూర్తిగా సమస్యల్లో మరింతగా కూరుకుపోతోంది. ప్రస్తుతానికి వ్యోమగాములు స్టార్లైనర్ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొనున్నాయో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.